జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మేఢుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే. మహాదేవుడు దుష్టులకు భయంకరుడై కోపమూర్తియే శిక్షణ విధించువాడు. సత్పురుషుల విషయంలో దండించవలననే భావనను సైతము దూరంగా పెట్టి వారికి కోరికలను వర్షించువాడు. మంగళస్వరూపుడగు రుద్రునకు నమస్కారము. 3rd Canto 14th Chapter 35th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 2వ స్కంధము 5వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంత క్రితం మనం భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించే వారికి జరిగేటువంటి ఫలాన్ని, భక్తిభావం ఎలా ఉండాలో మనకు శుక్లవారు చెప్పిన విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. భగవద్భక్తియే ప్రధానమనియు హరికథలయందు ఆసక్తి కలుగుటయే ముఖ్యమనియు చెప్పాను. శ్రీశుకుడు చెప్పగా విని ఉత్తర కుమారుడకు పరీక్షిత్తు శ్రీకృష్ణుని యందు తన మనసును పరిపూర్ణముగా లగ్నము చేసెను. తన శరీరమునందు గాని, భార్య యందు గాని, బిడ్డల యందు గాని, ఇంటి యందు గాని, ధనమునందు గాని, బంధువుల యందు గాని, పరిపూర్ణమగు తన రాజ్యమునందు గాని మమతను, ఇవి నాకు చెందినవి అని భావమును పూర్తిగా వదలవలను. మీరు ఇప్పుడు అడిగినట్లే హరికథను గూర్చియే ప్రశ్నించెను. శ్రీకృష్ణలీలను వినవలనని శ్రద్ధ గలవాడయను. మృత్యువు సమీపించినని ఎరిగినవాడై ధర్మార్థ కామములను సాధించడి కర్మలను అన్నిటినీ విడిచి భగవానుడకు వాసుదేవుడు తనకు ఆత్మ అని దృఢముగా ఎరింగియుండెను. అట్లు ఉన్న పరీక్షిత్తు శ్రీ శుక్లవారు చెప్పిన వచనములను విని, దేవా, మీరు సర్వజ్ఞులు. మీరు చెప్పుచున్న హరికథల వలన నాలోని అజ్ఞానం విచ్చిపోవుచున్నది. కానీ ఒక ప్రశ్న అడుగుచున్నాను, చెప్పవలెను. బ్రహ్మాది దేవతలు కూడా ఊహింపనలవి గాని ఈ విశ్వమును భగవానుడు తన సంకల్ప మాత్రముచే ఎట్లు సృష్టించుచున్నాడు, ఎట్లు రక్షించుచున్నాడు, ఎట్లు లయమనుచున్నాడు? తన శరీరముగా నుండు బ్రహ్మ, రుద్రుడు మొదలగు వారితో తాను చేరి స్వయముగా క్రీడించుచు ఎట్లు జగద్వ్యాపారమును సాగించున్నాడు? శ్రీహరిచేష్టితములు అద్భుతములు, జ్ఞానాదికులు కూడా గుర్తింపనలవిగానిగా గోచరించున్నవి. తాను ఒక్కడే అనేక అవతారములచే అనేక కర్మలను చేయుచున్నాడు. అప్పుడు ఈ ప్రకృతి యొక్క ఈ సత్వరజస్తమో గుణములను ఒక్కసారిగా కలిగిన వాడే ఉన్నాడా, లేక క్రమముగా కలిగిన వాడే ఉన్నాడా? ఈ జగత్తును రక్షించున్నప్పుడు స్వయముగా తానే అవతరించి రక్షించునా, లేక అంతర్యామిగా ఉండి రక్షించునా? సంహరించినప్పుడు తానే స్వయముగా సంహరించునా, లేదా ఒక జీవిలో అంతర్యామిగా ఉండి సంహరించునా? భగవానుని అవతారములలోని శరీరములు సత్వరజస్తమో గుణములు మూడును కలిగి ఉండునా, లేదా ఏదో ఒక గుణమును కలిగి ఉండునా, లేక ఈ ప్రకృతి కంటే వేరైన ప్రకృతిచే ఏర్పడినవా? నాకు కలిగిన ఈ సందేహమును మీరే తీర్చగలరు. సమస్త శాస్త్రార్థములను ఎరింగినవారు, పరబ్రహ్మ విషయకము జ్ఞానమును యోగముచే సాధించినవారు కావున నా సందేహమును తీర్చవలనని ప్రార్థించున్నాను అని పరీక్షిత్తు ప్రశ్నింపగా, శ్రీహరి గుణకీర్తనమును ఆరంభించుటకు ముందు హృషికేశుని స్మరించుకొని శ్రీ శుక్లవారు చెప్పడానికి ప్రారంభించారు. భగవాను లీలలను వర్ణించుటకు ముందుగా శ్రీ శుక్లవారు మంగళాచరణమును చేయుచున్నారు. ఈ ప్రకృతి పురుషుల కంటే వేరైన పరమపురుషునకు నమస్కారము. స్వభావముచే అన్నిటికీ లోన వెలుపల వ్యాపించి ఉన్న పరమపురుషునకు నమస్కారము. ఈ ప్రపంచమును సృష్టించుటకు, రక్షించుటకు, సంహరించుటకు లీలగా హిరణ్యగర్భుడు, శంకరుడు అను 2 రూపములతో నుండు 2 జీవశక్తులను తన శరీరముగా స్వీకరించి విష్ణువు అను పేరుతో స్వయముగా తాను వారి మధ్య ఉండి సృష్టిస్థితి లయములను చేయు పరమపురుషునకు నమస్కారము. సకల ఆత్మలకు లోన వ్యాపించి నియమించు ఆత్మ అయిన పరమపురుషుడునకు నమస్కారము.
ప్రాకృతములగు ఇంద్రియములచే గుర్తింప వీలు కాని వాడై ఉపాసన అనేది జ్ఞానము చేతని ఎరుంగదగిన స్వరూపము రూపము గల పరమపురుషునకు నమస్కారము. సత్పురుషుల పాపములను అంతమొందించువాడు, అసత్పురుషులను నశింపచేయువాడు, పూర్ణము సత్వమే ప్రధానముగా గల మూర్తి గలవాడు, పరమహంసలకు సంబంధించిన సన్యాసాశ్రమన ఉండెడి ముముక్షువులకు పొందగోరిన దానిని ఒసంగెడివాడు అగు పరమపురుషునకు నమస్కారము. ఇట్లు దుర్లభుడగు పరమపురుషుడు సులభుడై ఆశ్రితులందరి వాత్సల్యముచే సాత్వతులగు యదువంశమును అవతరించినాడు. ఇట్లు సులభుడై ఉండియు భగవద్భక్తి లేని కుయోగులకు అందని వాడై దూరముగా ఉండును. తేజస్సుచే తనతో సమానులు గాని అధికులు గాని లేనివాడై తన మహిమయందు తాను ప్రతిష్ఠితుడై ఉండును. అట్టి పరమపురుషునకు నమస్కారము. ఇట్టి భగవంతుని నామములను గుణములను కీర్తించుట, స్మరించుట, దర్శించుట, పూజించుట, వినుట ఎవరు చేయుదురో అట్టి వారి పాపం వెంటనే చిమ్మివేయబడును. అట్టి మంగళకరమగు కీర్తిగల పరమపురుషునకు నమస్కారము. పరమపురుషుని చరణారవిందములను భజించుట వలన మనస్సునకు లౌకిక విషయములపై నుండి సంగము, పరలోక సుఖములయందు ఉండు కోరిక కూడా వీడిపోవును. ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికమగు క్లేశములు తొలగిపోవును. చివరకు బ్రహ్మప్రాప్తి లభించును. అట్టి మంగళకరమగు కీర్తిగల వానికి నమస్కారము. భక్తి లేని వారలై చాంద్రాయణాది తపస్సులు చేసినను, సదాచారములు పాటించినను, మనోనిగ్రహము గలవారైనను, మంత్రజపములు చేసిన వారైనను క్షేమమును పొందరు. భగవానుని ఆరాధనగా వానిని భగవానుకు అర్పించిన వాడే అవి క్షేమమును కలిగించును. అట్టి మంగళకరములగు కీర్తిగల పరమపురుషునకు నమస్కారము. భగవానుడు సేవించడి వారు హీనజాతులలో జన్మించిన కిరాతులు, హూణులు, ఆంధ్రులు, పుళిందులు, పుల్కసులు, అభీరులు, కుంకులు, యవనుల హసజాతి వారు అయినను శుద్ధిని పొందుదురు. వారికి జాతి చేత గాని ఆచరణ చేత గాని శుద్ధి లేకపోయినను భగవంతుని సేవించిన భక్తులను సేవించుట మాత్రము చేతనే సర్వఫలపదుడగు పరమపురుషుడు వారికి శుద్ధిని కల్పింపగలడు. అట్టి పరమపురుషునకు నమస్కారము. అట్టి పరమపురుషుడు యోగాభ్యాసము చేసి ఆత్మదర్శనము చేసిన యోగులకు ఆత్మ అయి ఉండును. అతడే వారి యోగమునకు ఫలమునిచ్చువాడు. వేదములో చెప్పబడిన కర్మలచే ఆరాధింపబడి ఫలమునిచ్చువాడు అతడే. స్మృతులలో చెప్పబడిన దానము మొదలగు ధర్మములచే ఆరాధింపబడి ఫలమును ఒసంగువాడు కూడా అతడే. ఉపనిషత్తులలో చెప్పబడిన ఉపాసనాత్మకమగు జ్ఞానముచే ఎరింగిన వారికి మోక్షమును ఒసంగువాడు కూడా అతడే. బ్రహ్మరుద్రాదులచే ఇట్టి వాడను నిశ్చయించుటకు శక్యము గాని లక్షణములు కలవాడు ఆ పరమపురుషుడు. అట్టి భగవానుడు అనుగ్రహింపుగాక. పరమపురుషుడే శ్రీపతి, అతడే యజ్ఞపతి, సకల ప్రాణికోటికి పాలకుడు. ధ్యానము చేయి వారి ధ్యానములను నెరవేర్చువాడు అతడే. సమస్త భువనములకు ఆ లోకములలో ఉన్నవారికి కూడా అధిపతి అతడే. భూలోకమునకు పాలకుడు అతడే. లోకములో రామకృష్ణాది రూపములతో అవతరించి దుర్మార్గులను అంతమొందించి సాధువులను ధర్మమును కాపాడినవాడు అతడే. అట్టి భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. ఎవరి పాదపద్మ ధ్యానముచే పరిశుద్ధమైన బుద్ధితో జ్ఞానులు ఆత్మతత్వము ఎరుంగుచున్నారో, తమకు అందినంత వరకు ఇతరులకు ఉపదేశించుచున్నారో అట్టి భగవానుడు ముకుందుడు నన్ను అనుగ్రహించుగాక. కల్పారంభమునందు బ్రహ్మకు సృష్టి చేయుటకు తగిన స్మరణమును ఏ భగవానుడు కలిగించినాడో, ఎవని ప్రేరణచే వేదరూపముగా వాణి ఆ బ్రహ్మముఖము నుండి ఆవిర్భవించినదో అట్టి జ్ఞానప్రదుడగు భగవానుడు నన్ను అనుగ్రహించుగాక. ఏ భగవానుడు మహత్తత్వము మొదలు పృథ్వీ వరగల తత్వములను సృజించి వానిచే ఈ శరీరమును నిర్మించి ఆ శరీరములోని జీవులలో వ్యాపించి శయనించుచున్నాడో, ఆ జీవులలో నుండి ఇంద్రియ వ్యాపారములను, మనోవ్యాపారములను, పంచభూతముల యొక్క గుణములను స్వయముగా లీలగా అనుభవించుచున్నాడో అట్టి సర్వాంతరాత్మయగు భగవానుడు నా వాక్కులచే ప్రతిపాదింపబడిన వాడై నా వాక్కులను అంగీకరించుగాక. ఇట్లు శుకుడు భగవానుని నమస్కరించి తన గురువును తండ్రియునగు వ్యాసును నమస్కరించున్నాడు.
వాసుదేవ భగవానుని అవతారమగు సర్వయజ్ఞమయుడునగు వ్యాస భగవానులకు నమస్కారము. అతని ముఖపద్మము నుండి స్రవించిన జ్ఞానమయమగు మకరందమును సౌమ్యులగు వారి శిష్యులు పానము చేసి జ్ఞానము కలవారైరి. ఓ పరీక్షణ్ మహారాజా, ఇప్పుడు నీవు నన్ను అడిగిన ప్రశ్నలని నారదుడు వేదగర్భుడగు చతుర్ముఖుని అడిగెను. అతడు దానికి సమాధానముగా ఏమి చెప్పనో దాన్ని నీకు ఇప్పుడు ఎరింగించెదను. చతుర్ముఖుడు నారదుడికి ఏమి సమాధానమిచ్చారో మనం దాన్ని తర్వాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.